ఢిల్లీలో వాయు కాలుష్యం ఎంత తీవ్రతగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి కాలుష్యానికి కూడా ప్రజలంతా కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో, అక్కడ ఉన్నటువంటి నగరాలు కూడా అంతా కూడా వాయు కాలుష్యంతో నిండిపోయి ఉన్నాయి. అయితే రీసెంట్‌గా కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ కూడా అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఆ వాయు కాలుష్యానికి తనకి ఎలర్జీ అయిందని, గొంతు కూడా ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే అక్కడ అంత మొత్తానికి కూడా కాలుష్యం ఏర్పడడానికి కూడా కారణము వాహనాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాయు కాలుష్యానికి 40% వాయు కాలుష్యము వాహనాల వల్ల ఏర్పడుతుందని కూడా తను చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాం, ఎవ్రీ ఇయర్ కూడా ఏదైతే వింటర్ వచ్చిందంటే చాలు వాయు కాలుష్యం అధికంగా అయ్యి వాహనాలు వెళ్ళడానికి కూడా రహదారి కనబడకుండా కూడా మంచంతా మొత్తం కమ్ముకొని పోయి ఉంటుంది. ఆ వాయు కాలుష్యానికి కూడా అక్కడున్న ప్రజలంతా కూడా మనం కోవిడ్ టైంలో ఎలాంటి మాస్కులు వేసుకొని తిరుగుతూ ఉంటామో అలాంటి సందర్భాలు అక్కడ మనం వింటర్లో చూస్తూ ఉంటాము. అక్కడ ఉన్నటువంటి మార్పులు ఎంత మాటికి చేపట్టినా కూడా అక్కడ వాయు కాలుష్యం అనేది తీవ్ర స్థాయిలో ఉంటుంది. దేశంలో చూసుకున్నట్లయితే అక్కడ అన్ని నగరాలతో పోలిస్తే కూడా ఢిల్లీలో ఉన్నటువంటి వాయు కాలుష్యం అనేది అధికంగా ఉంటుంది. ఢిల్లీ నగరం వాయు కాలుష్యంలో మొదటి స్థానంలో ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి జనాభాను బట్టి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాహనాలను బట్టి కావచ్చు, వాహనాల వల్లనే అధికంగా వాయు కాలుష్యం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి స్వయంగా చెప్పడం అయితే ఇప్పుడు చర్చానీయాంశంగా మారిందనుకోవచ్చు. మనం చూస్తున్నాం, రీసెంట్గా ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి వాయు కాలుష్యానికి కూడా చాలా కారణం ఉంటుంది. అయితే వాహనాలే ఒక్కటే కాదు, రీసెంట్గా ఇచ్చినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందో అది ఆరావళి పర్వతాలు డిమాలిష్ చేయడం వల్ల కూడా అక్కడ వాతావరణ మార్పులు అనేవి చేకూరుతాయని కూడా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రజలు కావచ్చు, అటు రాజస్థాన్, గుజరాత్కు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, చాలా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆరావళి పర్వతాలకు వచ్చి కూడా అక్కడ ఆందోళన చేపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి వాయు కాలుష్యానికి సంబంధించినటువంటివి కూడా అక్కడ చాలా మంది ప్రజలు ఇండియా గేట్ దగ్గరికి వచ్చి కూడా ప్రొటెస్టులు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అసలు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అంత తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి వాయు కాలుష్యం అనేది పోగొట్టడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా అప్రమత్తం చేసి వాహనాలను కూడా ఎప్పటికప్పుడు తగ్గించే చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా అక్కడ వాయు కాలుష్యాన్ని తగ్గించలేకపోతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు రియాక్ట్ అవ్వలేదు. దానిపైన కూడా అక్కడ సీఎం కూడా దీనిపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, వాహనాల పొల్యూషన్ కావచ్చు, వీటిపైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వింటర్ సీజన్లో అధిక మొత్తంలో వాయు కాలుష్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆరావళి పర్వతాలు అనేవి అటు హర్యానా కావచ్చు, గుజరాత్, రాజస్థాన్కి, ఢిల్లీకి కూడా చాలా వరకు కూడా అటు ఆక్సిజన్ అందిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇంత పొల్యూషన్ ఉన్నటువంటి ఢిల్లీ నగరానికి ఆరావళి పర్వతాలు మెయిన్ పాయింట్గా ఉంటాయి. వీటిని కూడా డిమాలిష్ చేయొద్దని ఢిల్లీ ప్రజలంతా కూడా మొత్తుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు ముఖ్య చర్చాంశంగా మారింది ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒక మంత్రి వచ్చి ఢిల్లీ కాలుష్యం పైన ఇలాంటి చర్యలు చేపట్టడం అంటే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఈ పొల్యూషన్ అనేది గుర్తుకొచ్చింది. తర్వాతకి వీళ్ళు అక్కడ వాహనాలపై చర్యలు తీసుకోకుండా 40% కూడా కాలుష్యం అనేది వాహనాల ద్వారానే బయటకు వస్తుందని చెప్పడం కూడా ఇప్పుడు చాలా బయటకు వచ్చిన వార్తలు. అయితే ఇప్పుడు ఏదైతే కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ ముఖ్యంగా ముందుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వాటిపైన కూడా కాలుష్యం తగ్గించాలంటూ కూడా వాహనాలు అనేవి పొల్యూషన్ని కారకాలు కాకుండా కూడా చూసుకోవాలంటూ కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే తనకు జరిగినటువంటి ఇన్సిడెంట్ను కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే తను 4 రోజులు ఢిల్లీలో ఉన్నందువల్లనే తనకు ఎలర్జీ, అటు ఎలర్జీ కావచ్చు, స్కిన్కి సంబంధించినటువంటి ఎలర్జీ కావచ్చు, గొంతు ఇన్ఫెక్షన్ కావచ్చు, వీటన్నిటికీ కూడా కారణం కేవలం 4 రోజులు ఉన్నందువల్లనే ఇంత ఎఫెక్ట్ అయ్యింది. లేదంటే తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి కాలుష్యం ఏదైతే ఉందో దానివల్ల చాలా ప్రమాదం చేకూరే అవకాశం ఉందని కూడా తను చెప్పకరావడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.